పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం, నామినేటెడ్ పదవులు ఇచ్చామన్న రేవంత్ రెడ్డి. వంద రోజుల పాలనపై సానుకూల స్పందన, రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న భట్టి విక్రమార్క. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, 2 లక్షల రుణమాఫీ విధి విధానాలు రూపొందిస్తున్నామన్న మంత్రి తుమ్మల. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తారా? కేటీఆర్ మాటలకు తగిన ఫలితం ఉంటుందన్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తా, కేకే పార్టీ మారటం సరికాదన్న విప్లవ్ కుమార్. ఎండిన ఆకులు రాలుతున్నాయన్న హరీష్ రావు. కేసీఆర్ కాళ్లు మొక్కినా వాళ్ళను పార్టీలో చేర్చుకోమన్న కేటీఆర్. దానంకు ఆత్మగౌరవం గుర్తొస్తుందా? కప్పల్లాగా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న దాసోజీ శ్రవణ్. తుది శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటారన్న కేకే. కడియం శ్రీహరితో ఏఐసీసీ నేతలు మంతనాలు. రేవంత్ ప్రభుత్వం నేతలను కొనుగోలు చేస్తుంది, బీజేపీకి మద్దతు పెరిగిందన్న ఈట్ల రాజేందర్. బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకడం లేదు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి చెత్త అంతా పోయింది, జెండా మోసిన వారే పార్టీలో ఉన్నారన్న పోచారం. కూటమి పార్టీలను ఓడించేందుకు సిద్ధం, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న జగన్. మరో జాబితా రిలీజ్ చేసిన టీడీపీ, 4 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, ఒక్కో నియోజకవర్గంలో 2 సమావేశాలు, బహిరంగ సభలు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు, పరిశ్రమలను తరిమి కొట్టారన్న చంద్రబాబు. పేదలపై చంద్రబాబుది కపట ప్రేమ, ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్న నందిగాం సురేష్. జనసేనలో చేరుతానని చెప్పలేదు, పార్టీ అజెండా నచ్చిందన్న యాంకర్ అనసూయ. ఉపాధ్యాయ బదిలీలో 100 కోట్ల కుంభకోణం, ఫిర్యాదులను ఏసీబీ పట్టించుకోలేదన్న నాదెండ్ల మనోహర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, మాజీ డీసీపీ రాధాచంద్ర రావుకు రిమాండ్. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్, ప్రతి పేద మహిళలకు ఏడాదికి 1 లక్ష జమ చేస్తామన్న రాహుల్ గాంధీ. ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ ఫైర్, రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు. బీహార్లో ఇండియా కూటమి సీట్ల పంపిణీ, ఆర్జేడీకి 26, కాంగ్రెస్ కి 9, వామపక్షాలకు 5 స్థానాలు. వాట్సాప్ క్యాంపెయిన్ ప్రారంభించిన సునీత కేజ్రీవాల్, సీఎం పదవి చేపట్టేందుకు రెడీ అవుతుందన్న హర్దీప్ సింగ్. మహిళపై కాంగ్రెస్ నేతల చౌకబారి వ్యాఖ్యలు, మండి ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ ఫైర్. కేజ్రీవాల్ అరెస్ట్ ఆ దేశ అంతర్గత విషయం, ఇతర దేశాల జోక్యాన్ని సహించేది లేదన్న యుఎన్.